సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా వారిలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఒక దర్శకుడుగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా, ఇండస్ట్రీలో పేదల పెన్నిదిగా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన ఇచ్చిన హిట్స్ అన్నీ అజరామరం. ఈ నేపథ్యంలో దాసరి గారి వైభవం గురించి, దాసరి గారి ముఖ్యంగా శిష్య బృందం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దాసరి గారి జీవిత విశేషాలు, అలాగే సినిమా విశేషాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది మహానుభావుల గురించి చెప్పుకునేటప్పుడు మనసు వాళ్ళ పేరు వినపడంగానే ఒక రకమైన పులకింతకి గురవద్ది. ముఖ్యంగా అలాంటి వారిలో అగ్రజుడు దాసరి నారాయణరావు గారు. అవునండి, దాసరి నారాయణరావు గారి బర్త్డే May 4th. సార్, ఆ May 4th అది ఇప్పుడు చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి బర్త్డే చిల్డ్రన్స్ డే ఎలా చేస్తామో, September 5th డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే టీచర్స్ డేగా ఎలా సెలెక్ట్ చేస్తామో, అలాగే దాసరి నారాయణ గారి బర్త్డే అనేటువంటి May 4th డైరెక్టర్స్ డేగా మార్చారు. అది ఆ సలహా ఇచ్చినటువంటిది కళా తపస్వి విశ్వనాథ్ గారు సజెస్ట్ చేశారు. దాసరి నారాయణ గారు ఆయన వైభవం అదంతా చూసి చాలా గొప్ప డైరెక్టరు, తల్లో నాలుగుగా ఉన్నాడు ఇండస్ట్రీలో, ఎంతోమంది ఎన్నో సినిమాలు చేశాడు, ఒక ఇండస్ట్రీని ఆయన ఒక వ్యవస్థలాగా డెవలప్ చేశాడు. కాబట్టి ఆయన పేరు మీద ఆయన బర్త్డేని డైరెక్టర్స్ డేగా చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేసింది కళా తపస్వి విశ్వనాథ్ గారు. సూపర్ సార్. అయితే విశ్వనాథ్ గారికి కళా తపస్వి అని ఎవరు చెప్పారు? అది కూడా బిరుదే కదా. అవును. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకసారి విశ్వనాథ్ గారి గురించి అన్నారు, అందరూ దర్శకత్వం చేస్తారు, మా విశ్వం తపస్సు చేస్తాడు అన్నాడు. సో అది గొప్ప కాంప్లిమెంట్. అది ఆయన చెప్పేటప్పుడు ఆ నలుగురి మధ్య నేను ఉన్నాను కూడా. అది విన్న తర్వాత జర్నలిస్టులు కూడా ఆయనకి కళా తపస్వి అని అన్నారు. సో ఆ కళా తపస్వి బిరుదు పొందినటువంటి కె విశ్వనాథ్ గారు ఈయనకి డైరెక్టర్స్ డే చేయమనేటటువంటి సలహాతో, సో మొత్తానికి May 4th డైరెక్టర్స్ డే చేయటం అనేటటువంటిది సాంప్రదాయంగా వస్తూ ఉంది. నిజానికి అర్హులు కూడా సార్, ఎందుకంటే అలాంటి వ్యక్తికి డైరెక్టర్స్ డే దివాలుగా చేయాలి అనేది అంత గొప్ప వ్యక్తి చెప్పడం, దానికి అర్హుడు. నిజంగా అద్భుతమైన విషయం చెప్పారు మీరు, చాలా గొప్ప విషయం. తర్వాత అండి, దాసరి నారాయణ గారు ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. ఆయన మొట్టమొదట రచయిత, నాటక రచయిత. ఆ రచయితగానే ప్రవేశించాడు. ఆయన కో డైరెక్టర్ చేస్తూ సినిమాలకి డైలాగులు రాశాడు. డైలాగులు రాసి తర్వాత రాఘవ్ గారి దగ్గర కథ చెప్పి ఆయన్ని ఒప్పించి దర్శకుడు అయ్యాడు. తాత మనవడు ఫస్ట్ సినిమాయే ఒక సెన్సేషన్. ఆ సినిమా బాపు గారు ప్రివ్యూ చూసి వచ్చి సినిమా ఎలా ఉందని అడిగితే బాపు గారిని, అబ్బో అసలు బాపు గారు మాటలే తక్కువ, ఆయన ఎక్స్ప్రెషను బా అని అన్నాడు. బాపు గారు మామూలు విషయం కాదు. తర్వాత ఆ సినిమా చూస్తే అసలు అందులో అదే ఒక అద్భుతం అండి. అసలు అందులో హీరోవా లేకపోతే విలనా, ఎస్వి రంగారావు గారా లేకపోతే సత్యనారాయణ, రాజబాబా, అసలు క్యారెక్టరైజేషన్స్, ఆ కథ ఒప్పించడం కూడా చాలా గొప్ప విషయం. మరి రాఘవ్ గారు కన్విన్స్ అయ్యి ఆ సినిమా తీయటం అనేటటువంటిది. సో అసలు దాసనారాయణ గారు వేయటమే ఫస్ట్ రామబాణం. సో అటువంటి సినిమాతో వచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఆయన రచన చేశాడు, తర్వాత నటించాడు. నటిస్తూ స్వర్గ నరకం అనేటటువంటి సినిమా తీసి ఒక మంచి ఆర్టిస్టుని పరిచయం చేశాడు. పేరు చెప్పండి. అందరికీ తెలిసిన మోహన్ బాబు, ద గ్రేట్.
మంచు భక్త అనేవాడు మా రూమ్కి వచ్చి. అటువంటి మంచు భక్తని మోహన్ బాబు చక్కగా మంచి పేరు పెట్టి అతను ఆర్టిస్ట్ చేశాడు, అతను హీరో అయ్యాడు. తర్వాత దాసనారాయణ గారిని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పనిచేసినటువంటి నటుడు, తర్వాత జయసుధ కూడా మా స్కూల్ అదే ఉంటుంది. అద్భుతమైన క్యారెక్టర్స్ వేసింది, జయసుధని ఎంకరేజ్ చేశాడు ఆయన. శివరంజనలో అద్భుతమైనటువంటి ఒక శివరంజన్ ఏంటి సినిమా సార్, ఎటువంటి సినిమాలండి. సో ఆయన ఆ వ్యవస్థ నుంచి ఆ దాసనాడ అనేటటువంటి అదొక యూనివర్సిటీ. అది ఒక చిన్న సినిమా కంపెనీ కాదు, అది ఒక యూనివర్సిటీ. అందులోనే నటులు వచ్చారు, సాంకేతిక నిపుణులు వచ్చాడు, వందే మాతరం శ్రీనివాస అనేటటువంటి గొప్ప సంగీత విద్వాంసులు వచ్చాడు. సుద్దాల అశోక్ తేజ గారు సార్, జాతీయ సుద్దాల అశోక్ తేజ అవును అవార్డు, అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. తర్వాత వందే మాతరం శ్రీనివాస్ ట్యూన్స్ అందులో హుసేరాములమ్మ. ఇంకా డైరెక్టర్స్ గురించి చెప్పాలంటే ఆయన శిష్య బృందం ఒక ప్యారలల్ ఇండస్ట్రీయే ఉంది పక్కన. తర్వాత అది ఒక మహావృక్షం, దాసనారాయణ గారు మహావృక్షం. తర్వాత డిగ్రీ చదువు సెకండ్ ఇయర్లో దాసనారాయణ గారి దగ్గరికి ఒక బండోడు వచ్చాడు, అతనే నారాయణమూర్తి. అబ్బా సార్ 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 నాకు వేషం ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్ అన్నాడు. ఆ స్పీడ్ అప్పటి నుంచి ఉండేది. నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను డిగ్రీ చదువుతున్నానండి సెకండ్ ఇయర్ అన్నాడు. నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసినా నీకు వేషం ఇస్తానన్నాడు. సో డిగ్రీ ఫినిష్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి వేషం ఇచ్చాడు, ఆయన ఎంకరేజ్ చేశాడు. నారాయణమూర్తిని కూడా ఒక సెలబ్రిటీ చేసినటువంటి ఘనత దాసనారాయణరావు గారిది. సార్ పీపుల్ స్టార్, డెఫినెట్గా పీపుల్ స్టార్. అతను ఎటువంటి సినిమాలు తీశాడు, సోషల్ అడ్వాంటేజీ, సాంఘిక సమస్యల మీద, సమాజానికి పనికొచ్చేటటువంటి కథలన్నింటితో మంచి గొప్ప కమిట్మెంట్తో సినిమా చేశాడు. అటువంటి వ్యక్తి నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరండి. నారాయణమూర్తి మాట్లాడుతూ ఉంటే సో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది కానీ, బట్ అతని కమిట్మెంటు, అతనికి ఉండేటటువంటి క్లారిటీ అతనికి ఉన్నది. మీరు అన్నట్టు ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది సార్, బట్ ఏంటంటే ఆయన నిజాలు చెప్తాడు, నిజాలని ఒక చతురతతో చెప్తాడు. అవును, మొహం మీద చెప్తాడు. అక్కడ ఏంటంటే పళ్ళను కుట్టినట్టు ఉంటుంది, కొంచెం ఆ చతురత వల్ల నవ్వు వస్తుంది. తర్వాత ఒక ఫైర్ ఉంటుంది అతని స్పీచ్లో, ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు కదండి, చిరంజీవి గారి ఎదుటే ఎన్టీ రామారావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, నాగేశ్వరరావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది, శోభన్ బాబుకి సంపూర్ణ రామాయణం ఉంది, కానీ చిరంజీవి గారికి చెప్పుకోవటానికి సినిమా ఏముంది అని అన్నాడు. సైరా అని మళ్ళా అయినా ఆయన మెగాస్టార్ అయ్యాడు అని ప్రెస్ మీద చెప్పాడు. అవును. సో ఉన్నది చాలా ఫ్రాంక్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. సో అటువంటి పీపుల్ స్టార్ని తయారు చేసినటువంటి ఘనత దాసనారాయణ గారు. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్గా మోహన్ బాబు గారి విషయంలో లేదా దాసనారాయణరావు గారి విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏంటి అంటే, మామూలుగా ఇండస్ట్రీలో ఎంత ఒక చేయించి పైకి తెచ్చినా గురు శిష్యుల బంధం అంటారు. ఇది గురు శిష్యుల బంధాన్ని దాటి ఏదో ఒక తండ్రి కొడుకుల్లాగా, ఈవెన్ మోహన్ బాబు గారు ఆయన సేమ్ నారాయణమూర్తి గారు లాగే ఏ విషయాన్నైనా మొహం మీద చెప్పేస్తారు. కోపాన్ని దాచుకోలేరు, ప్రేమని దాచుకోలేరు. అలాంటి వ్యక్తి కూడా ఏ రోజైనా సరే దాసరి గారి ప్రస్తావన వస్తే ఒక తండ్రి గురించి మాట్లాడినట్టు, ఒక దైవం గురించి మాట్లాడినట్టు అంత నిబద్ధతతో మాట్లాడతారు. దాసరి గారి వాత్సల్యం కూడా ఆ వారి మీద అలాగే. తండ్రి కొడుకుల బంధం అనుకున్నాం కదండి సార్. సో కొడుకు ఒక్కొక్కసారి దురుసుగా మాట్లాడతాడు, అయినా కొడుకే కదా. సో ఆ బంధం అటువంటిది. తర్వాత అంత ఎందుకు ప్రేమించారు మోహన్ బాబు గారిని ఆయన? మోహన్ బాబు గారిని ఎందుకంటే అతను నోరు పారేసుకుని ఉన్నది ఉన్నట్టు చెప్పి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఆయన. కాబట్టి అది గమనించాడు ఆయన. అది గమనించి అతన్ని ఒక మంచి ఆర్టిస్ట్గా తీర్చిదిద్దితే తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్నో పౌరాణిక పాత్రలు వేశాడు. ఆ పాత్రల తాలూకా ప్రభావం డెఫినెట్గా వ్యక్తి మీద ఉంటుంది. సో అలాగా
ఒక మంచి ఆర్టిస్ట్ని తయారు చేసి ఒక మంచి మార్గంలో నడిపిస్తే తను కూడా నాతో ప్రయాణం చేసి వస్తాడు అనేటటువంటి ఒక తండ్రి అనేటటువంటి వాత్సల్యంతో ఒక కొడుకు అనే పద్ధతిలో అతన్ని తీసుకొస్తే మోహన్ బాబు కూడా ఆ విధంగా ఫీల్ అయ్యాడు. నాకు జన్మనిచ్చినది తండ్రి అయితే సినీ జన్మనిచ్చినటువంటిది దాసరి నారాయణరావు గారు. మే 4th ఫంక్షన్లో కూడా ఎప్పుడూ అదే చెప్తాడు మోహన్ బాబు. దాసరి నారాయణరావు గారు నాకు తండ్రి కన్నా ఎక్కువ, దేవుడితో సమానం. ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది. సో అటువంటి గొప్ప వాత్సల్యానికి నేను పాత్రుడయ్యాను అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు. గ్రేట్ రిలేషన్స్ వాళ్ళిద్దరు. డెఫినెట్గా తర్వాత కొడుకు ఎన్ని పొరపాట్లు చేసినా తండ్రే ఆ కొడుకు అనేటటువంటి వాత్సల్యం పోదు. సో దురుసుగా మాట్లాడినా అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని బుద్ధి చెప్పేటటువంటి తండ్రి పాత్ర కూడా పోషించాడు దాసరి నారాయణ గారు. ఒక్క మోహన్ బాబు విషయంలోనే కాదు, చాలామందిని ఆ సంస్థలో అదొక యూనివర్సిటీ అయింది, దాసరి యూనివర్సిటీ అయింది. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే సార్. యాక్చువల్గా ఒక డైరెక్టరు తన కింద పనిచేసే మంచి టెక్నీషియన్, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు అసోసియేట్ కోఆర్డినేటర్ దాకా చేస్తున్నారు మీరు కూడా. సో ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఒక డైరెక్టర్కి మంచి అసోసియేట్ కానీ కోఆర్డినేటర్ కానీ దొరికితే వీళ్ళని డైరెక్టర్ని కానివ్వరు, ఎందుకంటే తమ పని సులువు అవద్దు వీళ్ళు కింద ఉంటాయి అని చెప్పేసి చాలామంది. కానీ ఒక్క దాసరి గారు మాత్రం అవకాశం ఉన్నంత వరకు శిష్యుల ప్రతి ఒక్కరిని డైరెక్టర్లు చేసి ప్రోత్సహించారు. మాకు రేలంగి నరసింహరావు, హరీష్ చంద్రరావు, మేమంతా ఒక మినీ డైరెక్టర్స్ కాలనీలాగా ఉండేది, అనిల్ కుమార్ అని. సో అక్కడ ఆదివారం పూట షూటింగ్ లేకపోతే అందరూ చేరుతాం అనమాట. మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ సిట్టింగ్ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్లో ఒకసారి టాపిక్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి శత్రువు ఎవరంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి శత్రువులు డైరెక్టర్సే అన్నారు. కాబట్టి ఒక దర్శకుడు తన అసిస్టెంట్ని ఎంకరేజ్ చేయటం అనేటటువంటిది చాలా రేరు. కానీ అది దాసరి నారాయణ గారితోనే వచ్చింది. దాసరి నారాయణ గారి శిష్యులు ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారు? దాసరి నారాయణ గారితో సరిసమానంగా 100 సినిమాలు చేసినటువంటి కోడి రామకృష్ణ, రాజాచంద్ర, రేలంగి నరసింహరావు, దుర్గా నాగేశ్వరరావు, రవిరాజ పినిశెట్టి, ధవళ సత్యం, ఎంత గొప్ప డైరెక్టర్స్, ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారు. సో ఏదన్నా ఈయన బిజీగా ఉండేటప్పుడు హరిశ్చంద్రరావు 4 సినిమాలు డైరెక్ట్ చేశాడు, బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు. మోహన్ బాబులాగే హరిశ్చంద్రరావు కూడా మాటగా పెడుసుగా దురుసుగా ఉంటుంది. కానీ తన దగ్గర పెట్టుకుని ఒక విషయంలో రేలంగి నరసింహరావు గారు దాసనారాయణ దగ్గర మానేసేశాడు. ఆయన అంతకుముందు కేఎస్ఆర్ దాస్ దగ్గర ఏదో ఒక సినిమా చేశాడు రేలంగి నరసింహరావు గారు. ఈయనకి సినిమా లేదని ఏదో వచ్చి అప్పుడు సినిమా లేకపోతే సినిమాయేగా ఫుడ్ పెట్టేది. ఇప్పుడంటే చాలా శాఖలు ఉన్నాయి, అప్పుడు ఓన్లీ సినిమాయే. సో మానేస్తే ఒక ప్రొడ్యూసర్ వచ్చాడండి రేలంగి నరసింహరావు గారి దగ్గరికి. వచ్చి ఏమయ్యా నువ్వు వచ్చేసావు, నారాయణ గారితో వచ్చేసేవారంట, ఏంటి వచ్చేసావు అని అంటే, లేదండి నాకు సినిమా లేదండి అది ఇదేనండి. ఏమయ్యా సినిమా ఇవాళ ఉంటుంది రేపు లేకపోద్ది, మరొక సినిమా ఇస్తాడు ఆయన. నీకు సినిమాలు ఇచ్చే డైరెక్టరే కావాలా, అసిస్టెంట్ని కొడుకులుగా వాత్సల్యంగా చూసేటటువంటి ఒక తండ్రి కావాలా నీకు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆలోచించి రేలంగి నరసింహరావు గారు, నారాయణ గారు నీకోసం వెయిట్ చేస్తున్నాడు, నన్ను పంపించారు ఆయన నీకోసం, నిన్ను తీసుకురమ్మని అని తీసుకెళ్తే అప్పుడు రేలంగి నరసింహరావు దాసనారాయణ గారి దగ్గరికి వెళితే రావయ్య కూర్చో భోజనం చేద్దామని చెప్పి అతనికి భోజనం పెట్టి ఈయన భోజనం చేశాడు. అటువంటి ఒక తండ్రి, ఒక గురువు, ఒక దైవము, అటువంటి వ్యక్తి దాసరి నారాయణ గారు. చెప్తుంటే ఎందుకో తెలియదు, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. తర్వాత ఒక సందర్భంలో రేలంగి నరసింహరావు గారికి సినిమా అనౌన్స్ చేశారు, సందమామ అనేటటువంటి సినిమా అనౌన్స్ చేశారు. ఎందువల్ల అది మెటీరియల్స్ అవ్వలేదు. అవ్వకపోతే తర్వాత రేలంగి నరసింహరావు గారు నేను మావిడ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత
మళ్ళా ఈ చందమామ దాసనారాయణ గారు రేలంగి నరసింహరావు గారి చేత చేయించాడు. ఓకే. సో అడగనిదే తడువు. దాసనారాయణ గారు ఎంతమందికైనా అభయం ఇస్తాడు. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టే ఆయన రైటరు, డైరెక్టర్, ఇండస్ట్రీ పెద్ద, ఇన్ని శాఖలు, పైగా ఇంతమంది శిష్య బృందం, ఇన్ని శాఖలు, ఇన్ని బాధ్యతలు ఆయన భుజాన ఉన్నాయి. అయితే ఒక చిన్న లైట్ బాయ్ నుంచి ఒక పెద్ద నిర్మాత వరకు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి ఇంటి గుమ్మం గడప దొక్కితే ఆయన సమస్య ఆ సమస్య తీరిపోద్ది. ఒక గర్భగుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నట్టే దాసరి ఇంటికి వెళ్తే అని బలంగా నమ్మేవాళ్ళంటే అలాగే జరిగేది. ఏం లేదండి, దాసనారాయణ గారు ఈశ్వరుడిలాగా ఉబ్బులింగులండి. ఒక నమస్కారం పెట్టి అయ్యా మీరే నాకు శరణమనంటే ఆయన అభయహస్తం ఇస్తాడు. న్యాయం ఉంటే. ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారు ఆయన దగ్గర, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది ప్రొడ్యూసర్లు. ఒకసారి అండి న్యాయం కావాలో దాసనారాయణ గారు ఒక చిన్న గెస్ట్ రోల్ వేయాలి. ఆయన కోసమని క్రాంతి కుమార్ గారు నేను వెళ్ళాం. ఆయన షూటింగ్లో ఉన్నాడు. ఆయన షూటింగ్లో ఉంటే చెట్టు కింద ఒక 10-13 ప్రొడ్యూసర్స్ వెయిటింగ్ ఈయన కోసం. క్రాంతి కుమార్ గారు నేను వెళ్ళాము. సో ఈ తమాషా అంతా చూస్తున్నాను నేను. ఆయన షూటింగ్ చేస్తూనే ఇట్రా అన్నాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నీ సినిమా టైటిల్ నీడా అన్నాడు. ఓకే అండి, ఓకే అంటే వాళ్ళకి దాసరి గారు నా సినిమా గురించి ఆలోచిస్తున్నారు, అదే ఆనందం. నీడా అని అన్నాడు. వీళ్ళందరూ చెట్టు నీడనే ఉన్నారు. అంటే ఈ చెట్టు దాసనారాయణ గారు అనమాట, నీడ ఇచ్చింది అనమాట. ఆ నీడ పేరుతోనే రేడియో సాంబశివరావు గారు సినిమా తీశారు. సో అలాగా ఒక మెరుపులాగా, ఒక చమక్కులాగా ఒక్కొక్కసారి ఆయన ఆలోచనలు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బాణాలు వేస్తూ ఉంటే, మనం పాత సినిమాలో బాణాలు వేస్తుంటే బాణం వెనక బాణాలు వెళ్తుంటే అలాగా ఆయన ఆలోచనలు. తర్వాత కోడి రామకృష్ణ 100 సినిమాలు చేశాడు. ఆయన వైభవం నిలబెట్టాడు, ఆయన శిష్యుడు అనిపించుకున్నాడు. ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ సార్, ఆయన ఎంత మంచి డైరెక్టర్ అయ్యాడు ఆయన. దాసనారాయణరావు గారు చాలా గొప్ప విషయం ఏంటంటే అండి, ఎన్టీ రామారావు గారిని 9 గంటల నుంచి 1 గంట వరకు కూర్చోబెట్టి ఒక్క షాట్ తీయకుండా పంపించేశాడు దాసనారాయణ గారు రామారావు గారిని. ఆయన ఒప్పుకోరు అసలు. జరిగింది ఏమిటంటే, రామారావు గారు వచ్చారు, దాసనారాయణ గారు ఏంటంటే సెట్కి వస్తారు. సెట్కి వచ్చిన తర్వాత ఈలోగా ఎంత ఆలోచిస్తాడో మానవుడు. సెట్కి వచ్చిన తర్వాత ఆ అట్మాస్ఫియర్లో కూర్చొని అసిస్టెంట్ డైరెక్టర్ ప్యాడు పనిస్తే చక్క సీన్ రాస్తాడు. పక్కనే ఎన్టీ రామారావు గారు వెయిటింగ్. సో ఎన్టీ రామారావు గారు వెయిటింగ్ అయ్యేసరికి ఈయనకి సబ్ కాన్షియస్గా అది వర్క్ చేస్తుంది. పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు, లేచాడు ఈయన. అన్నగారు మీరు కూర్చున్నారు, నాకు అసలు పెన్ను కదలట్లేదండి, నాకు ఆ సీను నాకు బాగా రావట్లేదండి, అది ఇదని అన్నాడు. లేదు బ్రదర్, మీరు కూర్చొని రాయండి, సీను బాగా వచ్చే వరకు రాయండి, అప్పుడే చేద్దామన్నాడు రామారావు గారు పెద్ద మనసుతో. మళ్ళీ కూర్చున్నాడు ఈయన, మళ్ళీ కూర్చొని రాస్తున్నాడు. మళ్ళీ తృప్తిగా లేదు ఈ సీను, ఆ కాగితాలు ఉండ చేసి పడి. సార్ అలాగా 12:30 దగ్గర 1 గంట అవుతూ ఉంటే రామారావు గారి దగ్గర వచ్చి, అన్నగారు మీరు కూర్చుంటే నాకు ఆ టెన్షన్ ఫీల్ అవుతున్నానండి అని అంటే, అప్పుడు రామారావు, బ్రదర్ మేము ఇంటికి వెళ్తాము, మీరు సీన్ రాయండి, ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా సీన్ రాయండి. సీన్ రాసిన తర్వాత మీకు సీన్ తృప్తిగా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను బయలుదేరి వస్తాను అన్నాడు రామారావు గారు. అది వారి గొప్పతనం కూడా, అది ఆయన గొప్పతనం. తర్వాత మరి దాసనారాయణ గారు ఎన్టీ రామారావు గారికి అంత అద్భుతమైనటువంటి సీను రాయటానికి ఆయన పడేటటువంటి తపల, ఎంత తపల. సో డైరెక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి, చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి జాబు. ఎన్నో సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు రామారావు గారు ఉన్నారని ఓన్లీ రామారావు గారికే డైలాగులు రాయటం కాదు కదా. అటు పక్క ఒక గుమ్మడి గారు ఉంటారు, ఇటు పక్క ఒక సావిత్రి ఉంటుంది, మరి వాళ్ళకి కూడా పంచాలి డైలాగులు.
సార్ ఇంత ప్రయాణంలో ఉమ్. ఎన్టీఆర్ గారికి మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, అవును, ఏఎన్ఆర్ గారికి ఇచ్చారు. కానీ ఏఎన్ఆర్ గారికి దాసరి గారికి మధ్య గ్యాప్ ఒకానొక టైంలో వచ్చింది. కరెక్టేనా, ఇది నిజమేనా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్? అది ఏమండి, పెద్ద పెద్ద యుద్ధాలు పెద్దవాళ్ళ మధ్య జరుగుతాయి. అవును, ఇద్దరు గొప్ప ఇప్పుడు దాసనారాయణ గారు వైపు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. దాసనారాయణ గారు తిరుపతి షూటింగ్కి వెళుతున్నారండి. తిరుపతి షూటింగ్కి వెళుతూ హరిశ్చంద్రరావు అనేటటువంటి కో డైరెక్టర్ని కారులో కూర్చోబెట్టుకున్నాడు. సో మెడ్రాస్లో కారు ఎక్కారు, దాసనారాయణ గారు కూర్చున్నారు, పక్కన ఈయన కూర్చున్నాడు. తిరుపతి షూటింగ్ సీన్ను చూసుకోవట్లే ఈయన, నెక్స్ట్ సినిమా కథ చెప్తున్నాడు ఈయన. ఓకే, ఆయన ఆసువుగా చెప్తున్నాడు. హరిశ్చంద్రరావు ఆయన స్పీడ్ రాయలేం కదా, టేప్ రికార్డును రికార్డ్ చేస్తున్నాడు హరిశ్చంద్రరావు. సో కథ అంతా మైండ్లో ఉంది, ఆ సీన్ బై సీన్ కావాలి కదా. ఆ సీన్ కార్డు తిరుపతి వెళ్ళేసరికి సినిమా అయిపోయింది, కథ అయిపోయింది. ఆయన వెళ్ళే షూటింగ్ దిగిపోయాడు, ఆ కారు తీసుకొని వెనక్కి హరిశ్చంద్ర వచ్చేసాడు. ఆ టేప్ రికార్డు చూసుకొని అది వింటూ సీన్ కార్డు వేసేసాడు. సీన్ కార్డు రెడీ, నెక్స్ట్ సినిమా రెడీ. ఏం సినిమా సార్ అది? సినిమా పేరు ఎన్ని సినిమాలు, రేలంగి నరసింహరావు, హరిశ్చంద్రరావు, ఆ షూటింగ్ ఈ షూటింగ్ అని వెళ్తూ ఉండేవాళ్ళు. నేను ఒక్క విశ్వనాథ్ గారి షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. కాబట్టి ఎన్ని షూటింగ్లని. సో ఆ విధంగా ఆయన అక్కడే నాగేశ్వరరావు గారు అన్నాడు, దాసనారాయణ గారి బ్రెయిన్ ఈజ్ ఎ కంప్యూటర్ అన్నాడు. ఆయన మాటలే రాస్తాడా, పాటలే రాస్తాడా, నటిస్తాడా, ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ వేశాడు ఆయన. సో అలాగే ఆయన దగ్గర ఎంతమంది, ఆయన దగ్గర ఫస్ట్ డైరెక్టర్ అయిన వాడు రాజేష్ చంద్ర. ఆ రాజేష్ చంద్రతో మురళీమోహన్ గారు చాలా సినిమాలు తీశాడు. తర్వాత దుర్గా నాగేశ్వరరావు, రేలంగి నరసింహరావు గారు 67 సినిమాలు చేశాడు. అన్ని మంచి కామెడీ ఉన్నాయి, కామెడీ సీన్స్ అన్నీ. తర్వాత వీళ్ళకి రేలంగి నరసింహరావు గారు రాజేంద్ర ప్రసాద్ కలిపి వీళ్ళిద్దరే 40 సినిమాలు చేశారండి. మామూలు విషయం కాదు, 40 సినిమాలు చేశారు. 60 సినిమాలు చేద్దాం అనుకున్నారంట, తర్వాత కుదరలేదు. 40 సినిమాలు చేస్తే ఏదో ఒక పంచాయితీ ఉండేదంట. ఆయన రాజేంద్ర ప్రసాద్కి, దాసనారాయణ గారికి, మీ రేలంగి నరసింహరావు గారికి ఏదో చిన్న మాట ఎక్కడ ఏదో వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు మీరు వేరు నేను వేరు, మీరు నేను కాదు నేను మీరు కాదు, కాబట్టి రెండు మనస్తత్వాలు అనేటప్పుడు ఎక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ అభిప్రాయ భేదాలు వచ్చేటప్పుడు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్స్ ఇలా ఉందండి ప్రాబ్లం అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి అలా కాదు ఇలా చేయండి అని చెప్పి సరిది చెప్పటం, ఇవి సరిది చెప్పటం, అవసరమైతే భయంతో చెప్పటం. ఇంకా దాసరి గారు ఒక మాట చెప్పారంటే తిరుగుండదు. ఒకవేళ ఏమన్నా మాట దాటుతాడేమో అని అంటే జాగ్రత్త అంటాడు. సో ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు కాదు, చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఇండస్ట్రీలో ఒక పెద్దలాగా మెలిగాడు ఆయన. ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి, ఏదైనా సమస్య వస్తే మేస్త్రి గారి దగ్గరికి వెళదామని మేస్త్రి అన్నారు ఆయన్ని. అంటే ఇదంతా ఒక ముఠా అయితే ఈ ముఠా అంతటిని పరిపాలించేటటువంటి మేస్త్రి అన్నమాట ఆయన్ని. సో సార్ ఇంకొక సారీ టు ఇంటరప్ట్ సార్, ఇంకొక చిన్న డౌట్ యాక్చువల్గా నాకు నుంచి అడగదాం అనుకున్నాను. యాక్చువల్గా ఇంత చెప్పారు కదా, ఇంత మధ్యలో ఇంత బిజీగా ఉన్నాడు ఆయన, కానీ ఆ భోజనం సమయానికి దాసరి గారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా లైట్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ దగ్గర నుంచి ఏ క్రాఫ్ట్ వాడైనా సరే ఆ ఇంట్లో భోజనం ఉంటుంది, కడుపు నిండా తిని బయటికి రావచ్చు. డెఫినెట్గా ఆయన బర్త్ రోజున ఇంటికి వెళితే ఎంతమంది వస్తారు, ఎంతమంది తింటారు, ఎంత తింటారు. నేను వెళ్ళాను ఆయన ఇంటికి చాలాసార్లు భోజనానికి. సో
చికెన్ ఎంత తింటావు, మటన్ ఎంత తింటావు, ఏం తింటావు? ఉమ్, ఆయన చక్కగా భోంచేస్తాడు. ఉమ్, రోజుకు ఒక అరిసి తింటాడు ఉమ్, నారాయణరావు గారు. ఉమ్, ఆయనకి షుగర్ ఉన్నా కూడా ఉమ్, రోజుకు ఒక అరిసి తింటాడు. ఆయన చక్కగా తింటాడు, పక్క వాళ్ళకి చక్కగా పడతాడు. ఉమ్, సో ఆయన కడుపు నింపుతాడు. వీళ్ళ బుర్రలో ఉన్న సమస్యలన్నీ తీర్చి ఆ బుర్రల్ని కూడా నింపుతాడు. సో మనసు నిండా కృతజ్ఞతతో తిరిగి వస్తారు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అడగనోడిది పాపం. ఉమ్. ఆ? ఏమడిగితే అది. ఏమడిగితే అది. భరత్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర సమ్ మేకప్ డిపార్ట్మెంట్ ఏదో చేశాడు. సమ్ నాగేశ్వరరావు గారికి హెల్ప్ చేసేటటువంటి ఇదే సమ్ టచ్అప్ బాయ్ లాగా ఏదో చేశాడు. ఉమ్, నాగేశ్వరరావు గారితో దాసనారాయణ గారు డైరెక్ట్ చేసేటప్పుడు ఈ దాసనారాయణరావు గారు నాగేశ్వరరావు అంతటి వ్యక్తిని, ఆర్టిస్ట్ని డైరెక్ట్ కమెంట్ చేయటమే కదా. అది కామన్, ఇంకా హైరార్కీ అది కామన్. ఇంకా ఆయన హీరో ఎంత పెద్ద హీరో అయినా సరే డైరెక్ట్ చెప్పినట్టు వింటమే కదా. అంతే. ఈ కమెంట్ అంతా చూసి అతను ఓహో డైరెక్టర్ అయితే బాగుంటుంది ఉమ్, అని అనుకున్నాడు. అనుకుని ఒక ఫైన్ మార్నింగ్ దాసనారాయణ గారి దగ్గరికి వచ్చి, ఉమ్, సార్ నాగేశ్వరరావు గారు పంపించారండి నన్ను మీ దగ్గరగా అసిస్టెంట్గా చేరమన్నారు అని అనేసరికి ఓకే అన్నాడు ఆయన. చేరిపోయాడు. ఉమ్, సో తర్వాత తెలిసింది ఏంటంటే నాగేశ్వరరావు గారు ఆ, చెప్పకుండానే ఈయన నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని చేరాడు అనమాట. ఉమ్, అలాగే మరి నారాయణమూర్తికి ఎవరు రికమెండ్ చేశారు? తనుగా వచ్చాడు, చేరదీశాడు. అలాగా అడగనోడిది పాపం. ఇంకోటి కుల ప్రస్తావన తీసుకొస్తే ఆయనకి భయంకరమైన కోపం అంట దాసరి గారికి. డెఫినెట్గానండి, ఆ, డెఫినెట్గా. కులము అనే మాట వినిపించకూడదు ఆయనకి కావలసింది మనిషి కావాలి. ఆయనకి అది మనుషులు కావాలి. ఆయనకి ఉమ్, ఆయన చుట్టూ మనుషులు ఉండాలి. ఉమ్, అది చాలా గొప్ప విషయం అండి అది. నాకు మనుషులు కావాలి ఉమ్, అంటే అదే మానవత్వం. దాన్ని మించిన మానవత్వం లేదు. వాళ్ళకి ఏమేమి కావాలో ఆయన చూసి పెడతాడు. సో అతనికి సంగీతంలో ప్రావీణ్యం ఉందా, ఉమ్, సంగీత శాఖలో పెడతాడు. ఉమ్, అతనికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్టా, ఫోటోగ్రఫీ పెడతాడు. ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది రైటర్సు. ఆయన పాలగుమ్మి పద్మరాజు గారని గొప్ప మేధావి, గొప్ప రచయిత. ఆయన గురువు ఈయనకి, సార్ దాసనారాయణ గారికి గురువు. ఉమ్, అలాగా మెడ్రాస్లో ఎన్టీ రామారావు గారికి ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు కొనుక్కుని దాసనారాయణ గారు దానికి వాస్తు ప్రకారం ఏదో ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి ఆ ఒంటి స్తంభం మేడలో కథా చర్చలు అనమాట. ఉమ్, పాలగుమ్మి పద్మరాజు గారు, ధర్మరాజు అనే ఒక తమిళ రైటరు, చాలామంది రైటర్స్. ఉమ్, వాళ్ళకి ఒక లైన్ చెప్తాడు దాసనారాయణ గారు, ఒక కథ చెప్తాడు, దీన్ని డెవలప్ చేయండి అని అంటాడు. ఉమ్, సో తెల్లారి 3-3:30 వరకు ఆ ఒంటి స్తంభం మేడలో లైట్లు వెలుగుతూ ఉంటాయి, సార్ స్టోరీ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఈయన స్టోరీ డిస్కషన్ ఫినిష్ అయ్యారికి ఎదురింట్లో రామారావు గారు నిద్రలేస్తారు. ఎన్టీ రామారావు గారు ఒకసారి అన్నారు, మా ఇళ్లలో ఎప్పుడు దొంగలు పడరు, ఎందుకంటే 3:30 వరకు దాసనారాయణ గారు లైట్లు వెలుగుతాయి, 3:30కి మా ఇంట్లో లైట్లు వెలుగుతాయని ఎన్టీ రామారావు గారు తమాషాగా చెప్పినటువంటి జోక్ అనమాట. సో నేను ఒక చోట నిద్రకు అతిపెద్ద శత్రువితడు అని రాశా ఆయన గురించి. తర్వాత అండి ఒక తెలుగు సినిమాలో అన్నపూర్ణ స్టూడియో అద్భుతంగా పెరిగింది కదండి. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళితే అన్నపూర్ణ స్టూడియోలో బాంబే హీరోసు, రిషి కపూరు, రాజేష్ ఖన్నా వీళ్ళందరూ వెయిటింగ్ దాసనారాయణ గారి కోసం. అసలు పగలంతా షూటింగ్ చేసి రాత్రంతా షూటింగ్ చేసి తెల్లారి మోహన్ బాబు వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో బ్రష్ చేసుకుని టిఫిన్ చేసి మళ్ళీ షూటింగ్. ఆ విధంగా డే అండ్ నైట్ పనిచేసినటువంటి పని రాక్షసుడు అన్నారు సార్ ఆయన్ని. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఈ మొత్తం ప్రయాణంలో దాసరి గారికి మామూలుగా అయితే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. 1 to 10 చిరంజీవి మాత్రమే. చిరంజీవి 1 నుంచి 10 వరకు స్టార్ హీరోల్లో చిరంజీవి తర్వాతే
ఎవరైనా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక్క డైరెక్టర్ దాసరి గారు. అవును, అంత ప్రేమ చిరంజీవి గారు అంటే. అవును. కానీ ఎక్కడో వీళ్ళిద్దరికి లోపల ఒక కోల్డ్ వార్ ఉండేది, లేదా అంటే ఇలాంటి ఒక వార్తలు చాలా కాలంగా బయట ఉన్నాయి. అది ఇప్పుడు అవి జనాలు సృష్టించినవండి. వారిద్దరి మధ్య అనుబంధం. వాళ్ళిద్దరు కోల్డ్ వారు ఏం లేదు. వాళ్ళిద్దరు ఎక్కువ సినిమాలు చేయకపోవటం వల్ల వచ్చినటువంటి రూమర్స్ కానీ ఆ వార్ అనేటువంటిది అది ఏం లేదు. చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో దాసరి గారి మీద ప్రేమని బహిరంగంగానే వ్యక్తం చేశారు. డెఫినెట్గా తర్వాత వాళ్ళిద్దరికీ కాస్త చుట్టరికం కూడా తర్వాత కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు బయట చాలా సినిమాలు చేస్తున్నాడు, చాలా బిజీగా ఉన్నాడు ఆయన. సో దాసరి నారాయణ గారు ఆయన స్కూలు ఆయన పద్ధతి అలా వేరు. అందువల్ల వాళ్ళిద్దరూ ఎక్కువ సినిమాలు చేయకపోవటం వల్ల వాళ్ళ కలయిక తక్కువైనందువల్ల వచ్చినటువంటి రూమర్స్ కానీ అది అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఇంత బిజీగా ఉండి దాసరి నారాయణ గారు ఆయన నా లోపం ఏంటి అని అంటే నా కొడుకుని నేను హీరో చేయలేకపోయినా అన్నాడు. బాధపడ్డారు ఆ విషయంలో ఆయన? డెఫినెట్గా బాధపడ్డారు. ఎంతోమందిని ఇప్పుడు మోహన్ బాబుని తీర్చిదిద్దింది ఆయనే కదా. అవును, మోహన్ బాబుని హీరో చేసింది. మురళీమోహన్ గారి విషయంలోనూ మురళీమోహన్తో ఎన్ని సినిమాలు చేశాడు ఆయన. సో ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. మరి అటువంటిది నా కొడుకు విషయంలో నేను ఫెయిల్ అయ్యాను అని చింతించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బ్రహ్మానందం గారు కొడుకుని హీరో చేయలేకపోయారు. ఎంఎస్ నారాయణ కొడుకుని హీరో చేయలేకపోయారు. రాఘవేంద్రరావు గారు కొడుకుని హీరోని చేయలేకపోయారు. కానీ ఏ సపోర్టు లేకుండా వచ్చినటువంటి చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యాడు. అదేంటంటారు? దట్ ఈస్ డెస్టినీ. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇప్పుడు చెట్టు ఎక్కేవాడిని ఎంతవరకు ఎక్కుతావు? అయితే వాడు పడిపోకుండా పట్టుకొని ఇంకా ఎగబాకేటటువంటి వ్యక్తి అయితే ఆ శిఖరాన్ని చేరతాడు. నేర్పుండి అదే నేర్పుండి వాళ్ళు కృషి ఉండాలి, కసి ఉండాలి. సినిమాలో కృషి కన్నా కసి ఉండాలి బాగా. అంటే దాసరి గారి ప్రస్థానానికి వస్తే వారు చేసే దాన ధర్మాలు కూడా నెలకి ప్రతి నెల 6 రోజుల నుంచి కూడా ఒక 2 లక్షల రూపాయలు అవును ప్రతి నెల బయటకు వెళ్ళిపోతాయి అంట. పిల్లలకి ఒక కొన్ని స్కూల్స్కి బాగా మార్కులు వచ్చేటువంటి పిల్లలకి రెగ్యులర్గా గిఫ్ట్లు కూడా ఇప్పించాడు ఆయన. క్యాష్ ప్రైజులు కూడా ఇప్పించాడు. తర్వాత అండి శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అందరు కలిసి శోభన్ బాబు గారి బర్త్డేని ఘనంగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో శోభన్ బాబు గారి ఫ్యాన్స్ కాస్త స్థితిమంతులు ఉన్నోళ్ళందరూ దాసరి నారాయణ గారికి వచ్చారు. సార్ ఆ ఫంక్షన్ మీరే దగ్గరుండి దిగ్విజయంగా చేయించాలి అని అంటే, ఊరికే మీరు ఫంక్షన్ చేస్తారు, మీరేమో శోభన్ బాబుని పొగుడుతారు, నేను వచ్చి ఏదో కండక్ట్ చేయాలి అంతేకాదు, మీరు చెప్పుకోవలసినటువంటి ఒక కాంక్రీట్ కార్యక్రమం ఒకటి చేయాలి, ఎవరికన్నా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేయాలి, సహాయం చేస్తే నేను వస్తాను లేకపోతే రానన్నాడు. సరే ఏంటి చెప్పండి అని అన్నారు. శోభన్ బాబు గారి సినిమాలు 3 సినిమాలు పనిచేసిన వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ స్థితి మీకు తెలుసు కదా. కాబట్టి శోభన్ బాబు గారితో 3 సినిమాలు పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరికీ 10,000 రూపాయలు పర్సు ఇవ్వండి అన్నాడు. ఎంత మంచి మనిషి ఆయన, ఎంత మహానుభావుడు. నాకు ఈ వార్త చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ 10,000 రూపాయలు 3 సినిమాలు చేసి 10,000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకో తర్వాత అండి అనిల్ కుమార్ అని ఒక డైరెక్టర్, ఆయన సీరియల్ చేశాడు, అభిషేకం అనే సీరియల్ చేశాడు. అభిషేకం సీరియల్కి నేను పనిచేశాను. ఆ సినిమా పనిచేసేటప్పుడు అండి ఫస్ట్ దాసరి నారాయణ గారి పేరు మీద ఒక అకౌంట్ స్టార్ట్ చేసి 10,000 రూపాయలు క్యాష్ అకౌంట్లో డబ్బులు వేశారండి. ఆ అకౌంటే ఇప్పటికీ చాలా బాగా నడుస్తుంది నాకు. అంతకుముందు మెడ్రాస్లో ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేశానో ఆ అకౌంట్లన్నీ పోయాయి. దాసరి నారాయణ గారి చేతుల మీదుగా
స్టార్ట్ చేసినటువంటి అకౌంట్ నాకు నికరంగా నిలబడింది. మీ జీవితంలో డెఫినెట్గా నాకు దాసనారాయణ గారి దగ్గర పని చేయలేదనేటటువంటి లోటు ఉన్నా దాసనారాయణ గారి సీరియల్ అభిషేకానికి పనిచేశానన్నటువంటి తృప్తి నాకు మిగిలింది. విశ్వనాథ్ గారు, బాపు గారు, కోదండరామరెడ్డి గారు, రవిరాజ పినిశెట్టి గారు, ఇంతమంది మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు. దాసనారాయణ గారి దగ్గర చేయలేదే. తర్వాత అండి మెడ్రాస్లో దాసనారాయణ గారి పుట్టినరోజు అందరూ చేరతారు. ఆయన లోపల ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ సొరుగులో నోట్లన్నీ పెట్టుకుని ఉంటాడండి. వరుసగా క్యూ వస్తారు. వరుసగా వస్తే చేతికి ఎంత వస్తే వాళ్ళని డబ్బులు ఇస్తాడు. వచ్చేది ఎవరు సార్? అసిస్టెంట్లు తర్వాత ఆయన టెక్నీషియన్స్, చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు, స్టాఫ్ అందరూ వస్తారు. ఒక్కొక్కరు క్యూలో పెద్ద క్యూ ఉంటుందండి అక్కడ. ఆ క్యూలో వస్తూ ఉంటే ఒక్కొక్కరికి చేతికి వచ్చిన డబ్బులు, నోట్లు, చేతికి వచ్చిన నోట్లు అలాగ పంచేవాడు. అంత మానవత్వం ఉన్నటువంటి మనిషి అండి ఆయన. అంత గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు ఉండేటప్పుడు ఆయన ఇండస్ట్రీకి పెద్ద. తర్వాత ఆ పెద్దరికం ఈయన్ని వరించింది. ఈయన ఆ విధంగా ఎంతో సేవ చేశాడు ఇండస్ట్రీకి. ఎంతోమందిని పోషించాడు, ఎంతోమందిని పెంచాడు, మ్యాక్సిమం చేశాడు. అంటే సార్ మనసులో ఒక మంచితనం, ఒక మంచి ఆలోచన లేకపోతే అన్ని పనులు చేస్తూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ల గురించి, ఒక స్టాఫ్ గురించి, ఎవడో కష్టాన్ని గురించి, ఎవడో బాధల గురించి, చదువుకునే పిల్లల గురించి, సమాజంలో కష్టంలో ఉన్న ఒక పేదవాడి గురించి ఒక్క మనిషి ఇన్ని ఆలోచించడం, ఒక్క మనిషి ఇన్ని సహాయాలు చేయడం, ఒక గొప్ప వ్యక్తిత్వం లేకపోతే ఇవన్నీ కుదరదు. నిజంగా ఒక దేవుడు లాంటి మనిషి గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు కష్టజీవికి అటు ఇటు ఉంటాడండి దాసనారాయణ గారు. శ్రీశ్రీ గారు అన్నాడు, కష్టజీవికి అటుపక్క ఇటుపక్క ఉంటాను అని అన్నాడు. కష్టజీవి అంటే కష్టజీవికి అటుపక్క, కష్టజీవి అంటే మొదటక్షరం అక్షరం వి, కష్టజీవికి కవి అటు ఇటు ఉంటాడని. అలాగే దాసనారాయణ గారు కష్టజీవికి అటు ఇటు ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి, అంత వైభవం. ఆయన గురించి చెప్పాలి అనంటే ఇక ఆయన గురించి గ్రంథాలు రాయాలి. సార్ మనం మాట్లాడుకున్న ఈ అరగంట సేపులో ఎన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయో, ఎన్నిసార్లు నా రోమాలు నిక్కపడుచుకున్నాయో తెలియదు నాకు. మీరు చెప్తుంటే ఆయన గురించి, దేవుడు లాంటి మనిషి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దాసరి గారి మీద ఓ కవిత. దర్శకుల దార్శనికుడు దాసరి, మాటల తూటాలు మస్తుగా గుప్పించి మాయ చేసే మంత్ర శక్తి అతడు. మాట నటు ఇటు తిప్పి అంచెప్రాసను దంచి హాస్యమ్ము పండించు చతురుడతడు. సెంటిమెంటును సెంటు పండించి గుండెలను పిండు ఓ పండితుండు. ఉద్వేగ దృశ్యాల ఉత్కంఠను పెంచి రోమాలు రిక్కించు దిట్టయతడు. కాగితమ్మున కలము పెట్టగానే ఆశువుగా నోటి మాటల రాయని భాస్కరుండు. మాటతో పాటుగా పాటలను రచయించు చెయ్యి తిరిగిన ఓ సవ్యసాచి. కోడి కూసేదాకా కథల కొలువులు తీర్చు నిద్రకు అతిబద్ధ శత్రువితడు. పాలగుమ్మి పద్మరాజు పెద్దనతో కవుల మధ్యన దేవరాయలితడు. పగలు రాత్రి వెనక షూటింగులో తల మునకలో పని రాక్షసుండు. తెర వెనుకనేగాక తెరపైన వైవిధ్య పాత్రను పోషించు మూర్తి అతడు. జన్మదినమా లేక పర్వదినమా ఎనగా అభినందనలు అందు మేస్త్రి అతడు. చేరవచ్చిన వారి కడుపు నిండా తిండి పెట్టుటకు ఓ పెద్ద పీట ఎతడు. పాత్రికేయులుగా పలు పత్రికలు నడిపి జర్నలిజమును సంధ్యవార్చనెతడు. తాను వృటవృక్షమై చిన్న మొక్కలు సైతం ఎదుగుటకు రహదారి అయిన దర్శి. రచన, నటన, దర్శక, నిర్మాణ, పంపిణీ ఇన్ని నిర్వహించుట ఎవ్వడి ఎబ్బతరము. గిన్నీసుకెక్కాడు, మేఘమై మెరిశాడు, చిత్రసీమకు పెద్ద దిక్కుగా మెలిగాడు. కేంద్ర మంత్రిగా పదవికెక్కిన దురంధర్ అతడే దాసరి దార్శనిక స్రష్ట.
జోహారు దాసరి నారాయణానము, జోహారు జోహారు దాసరి నారాయణానము. భవదీయుడు కనగాల జయకుమార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.